హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక చంబా బాగి ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే చంబాకి అయితే కాల్ వస్తూ ఉంటుంది. ఇక ఆ కాల్ ఎవరో కాదు, మనోహరి చేస్తూ ఉంటుంది. ఇక మనోహరి నుంచి కాల్ రాగానే చంబ భయపడిపోతూ ఉంటుంది. ఇక భయపడిపోయి, ఒక్క నిమిషం మేడం, ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తాను అని బాగిని అడుగుతుంది. సరే అని చెప్పడంతో బాగి అక్కడే నుంచుని ఉంటుంది. ఇక చంబ పక్కకి వెళ్ళి మనోహరి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇక అప్పుడు మనోహరి అంటూ ఉంటుంది, చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను కారులో వచ్చి ఆ బాగీకి యాక్సిడెంట్ చేసి వెళ్తాను. నువ్వు తనని కార్ మీదకి తొయ్యాలి, ఓకేనా? నాకు ఇంతకంటే మంచి టైం దొరకదు, నాకు వేరే ఆప్షన్ కూడా లేదు, సరేనా? నువ్వు అలర్ట్గా ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. ఇక చంబ ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక చెమటలన్నీ పట్టేస్తూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక మళ్ళీ వచ్చి బాగి చంబ ఇద్దరు కూడా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక మరో పక్కన మనోహరి కారులో అయితే ఎక్కి ఫేస్ కి మాస్క్ లాంటిది పెట్టుకుని, హెడ్ కి క్యాప్ లాంటిది పెట్టుకుని ఇక ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక కరెక్ట్ గా బాగి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ మీదకి వచ్చేయడానికి చాలా ఫాస్ట్ గా రావడంతో అది ముందే చూసిన బాగి కేకలు పెడుతూ హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా మనోహరి వచ్చి బాగినైతే గుద్దేస్తుంది. దాంతో బాగి కింద పడిపోయి స్పృహ కోల్పోతుంది. ఇప్పుడు బాగికి ఎలా ఉంది, తన కడుపులో బిడ్డ ఎలా ఉన్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. అమర్ మనోహరికి ఎలా పట్టుకోనున్నాడు అనేది తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.